హాయ్ అండి. నేను మొన్న ఒక వీడియో పెట్టానండి ప్రెగ్నెన్సీ గురించి. నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని చెప్పేసి. దానికి రిలేటెడే ఈ వీడియో అండి. ఈ వీడియోలో నేను ప్రెగ్నెన్సీ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అయితే ప్రతి ఒక్క అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత ఆహ్, అమ్మ అవ్వడం అనేది ఒక అదృష్టంలానే భావించాలండి. అయితే ఆ అదృష్టం కొంతమందికి తొందరగా దక్కదండి. చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంటది. అయితే నేను ప్రెగ్నెన్సీని 2 టైప్‌గా భావిస్తానండి. ఒకటి ఎర్లీ ప్రెగ్నెన్సీ, ఒకటేమో లేట్ ప్రెగ్నెన్సీ అండి. అయితే ఎర్లీ ప్రెగ్నెన్సీ ఒక రకంగా అదృష్టమే చెప్పాలండి. వాళ్ళ గురించి పెద్దగా చెప్పడానికి ఏముండదు. ఇక లేట్ ప్రెగ్నెన్సీ గురించయితే అసలకి పేజీలు పేజీలే రాయొచ్చండి. ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలుంటాయండి. లేట్ ప్రెగ్నెన్సీ వాళ్ళ గురించి అయితే ఇంకా మాటల్లో మనం వర్ణించలేము. అంత బాధుంటదండి. అయితే నేను మీకు చెప్పాను కదండీ! నాకు ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ అని. అయితే మీరనుకోవచ్చు నాకు చాలా తొందరగానే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని. కానీ అస్సలు కాదండి. నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసిన దాన్నే. నాకు పెళ్ళైన తర్వాత 3 ఇయర్స్‌కి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిందండి. అయితే ప్రెగ్నెన్సీ 3 ఇయర్సే పెద్దగా ఎక్కువగా ఏం కాదు కదా అని మీరనుకోవచ్చండి. చాలా తక్కువలోనే మీకు కన్ఫర్మ్ అయిందని. కానీ అస్సలు కాదండి. ఎందుకు చెప్తున్నానంటే, మీ కళ్ళ ముందే ఎవరన్నా పెళ్లి చేసుకొని అంటే మీకు పెళ్లైన తర్వాత మీ రిలేటివ్స్‌లో కానీ, ఎవరైనా సరే మీ కళ్ళ ముందే వాళ్ళు పెళ్లి చేసుకొని, మీరు పిల్లలు కనేటప్పటికే వాళ్ళు కూడా పిల్లల్ని కని, ఇద్దరు, ముగ్గురు పిల్లల్ని సంకలేసుకొని తిరుగుతుంటే, ఆ బాధ చాలా దారుణంగా ఉంటదండి. అసలు మాటల్లో వర్ణించలేమండి. ఇక అయితే హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతది అని అంటారు కదండీ! కానీ నాకెలాంటి హెల్త్ ఇష్యూ లేదండి. నేను చాలా హెల్తీగా ఉండేదాన్ని. మరి నాకెందుకు లేట్ అయింది? అసలకి 3 ఇయర్స్ తర్వాత ఎందుకు కన్ఫర్మ్ అయింది? అసలు మేము ఏం మిస్టేక్ చేశామనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్